చిలుకూరి బాలాజీ ఆలయంలో రేపు ఎల్లుండి గరుడ ప్రసాద పంపిణీ ఉండదన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. భక్తులు ఎక్కువగా రావడంతో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. గరుడ ప్రసాద పంపిణీపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో భక్తులు చిలుకూరుకు పోటెత్తారు. దీంతో దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆయా రూట్లలో వెళ్లే జనం, ఆలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాదం పంపిణీపై విస్తృత ప్రచారం జరగడంతో భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, ననల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో కూడా వెహికల్స్ రద్దీ కొనసాగింది. దాదాపు 1,00,000 మంది భక్తులు వాహనాల్లో చిలుకూరు టెంపుల్ కు వెళ్లడంతో ఆయా రూట్లలో ఆఫీసులకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. అసలు అడుగు తీసి అడుగు పెట్టినట్టుగా పోతున్నాయి వెహికల్స్ అన్ని. నేను శంషాబాద్ నుంచి వస్తున్నాను. దాదాపు ఒక 7 కిలోమీటర్ల నుంచి ఉంది. ఇంకా ముందు 3 కిలోమీటర్లు ఉంది. 10 కిలోమీటర్లు మినిమం ట్రాఫిక్. 2 అవర్స్ అయిపోయింది. 7 కిలోమీటర్స్ టర్న్ అన్నాను. చాలా మంది ఇంకా రోడ్ల మీద బండ్లు ఆపేసి కూడా దర్శనానికి రావడం జరుగుతుంది ఈరోజు. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే మినిమం 2 అవర్స్ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఇలాంటివి అనౌన్స్మెంట్ పాపులర్ పబ్లిసిటీ చేసే ముందు ప్రియర్ ప్రిపరేషన్ అయితే బాగుంటుంది. పబ్లిక్కి ఇంత ఇబ్బంది కలగకుండా ఉంటుంది. జెంట్స్ అండ్ చిల్డ్రన్ అసలు ఎలౌడ్ లేదు. మమ్మల్ని అయితే అసలు ఈవెన్ ఒక మినిమం గర్ల్ వాలంటీర్ కూడా లేదు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇవాళ ఉదయమే 5 గంటల నుంచి సిటీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అక్కడికి వెళ్లారు. కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లడంతో ఆయా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంతరాయ గరుత్మతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిది క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల కరపత్రిక 19వ తారీఖు ధ్వజారోహణం సమయంలో ఎగిరే గరుత్మంతుల వారి గరుడ పటానికి పెట్టిన నైవేద్యాన్ని ఆ సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు, సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఈ ఏడాది ఏప్రిల్ 19th రోజు వస్తుంది, శుక్రవారం ఏకాదశి. భక్తులందరికీ మనవి చేస్తున్నది ఏమనగా ఆ రోజు పొద్దున 8 గంటలకల్లా చేరుకోవాలి. ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ రూపాయి ఖర్చు లేదు. ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము. ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము. వాహనాల పార్కింగ్ కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. వెహికల్స్ ను కిలోమీటర్ల దూరంలోనే రోడ్లపై పార్కింగ్ చేసి కాలినడకన టెంపుల్ కు వెళ్లామంటున్నారు భక్తులు. తాగడానికి కూడా నీళ్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. అక్కడ ఫుడ్ కూడా రేట్లు ఎక్కువ పెట్టేశారు టిఫిన్ సెంటర్లలో. ఏంటంటే పబ్లిక్ కి అవసరాలను చూసుకొని వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు. వాటర్ బాటిల్ ఒకటి 100 రూపీస్ అమ్మారు. ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు. కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి స్ప్రెడ్ అయిపోయి పబ్లిక్ రావడం జరిగింది. ఇట్లా రావడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. సో వీళ్ళు కూడా ఏంటంటే పోలీసు వాళ్ళకు కూడా భద్రత కోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టున్నారు. లేకపోతే వాళ్ళు కూడా చేస్తుండే కావచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రజలు ఎంత ఓపికతోటి వచ్చారు, అంత ఓపిక నశించిపోతున్నారు. ఇక ఆ ప్రసాదం కూడా దొరకలేదు. కొంతమందికి అయితే వాపసు పోతుంది. ఇంత ఖర్చు చేసుకుని వచ్చారు. ఇక మీరే గమనించి నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేస్తే ప్లాన్ తోటి ప్రభుత్వము మంచి ఏర్పాట్లు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సౌకర్యాలు మళ్ళీ ఎదురు కావద్దని కోరుకుంటున్నాం. ఉదయం నుంచి 10:30 వరకు దాదాపు 60,000 మంది భక్తులు ఆలయానికి వచ్చారన్నారు మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి. ఇంకా వస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపిన మేరకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. టెంపుల్ కు 5,000 మంది వస్తారనుకుంటే ఊహించిన దానికంటే ఎక్కువ రావడంతోనే ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గరుడ ప్రసాదాన్ని దాదాపు 30,000 మంది భక్తులకు పంపిణీ చేశారు ఆలయ అర్చకులు. భక్తుల రద్దీ దృష్ట్యా రేపు, ఎల్లుండి సైతం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ టెంపుల్ కు వచ్చిన భక్తులకు అవస్థల పాలతో ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళకు ఫెసిలిటీస్ ఎలాంటిది మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఎవరికి. అలా సౌందరరాజన్ గారు మరి చేశారు. అదేవిధంగా ఇంత పబ్లిక్ వస్తారని ఎవరికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే వాళ్ళకు మేము కూడా విలేజ్ తరపు నుంచి కూడా మేము ఏదన్నా వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంటే అలాంటివి వాటర్ బాటిల్స్ కొనమంటే కూడా లేదు. ఇక్కడ మామూలుగా ఫార్మర్స్ ఎవరన్నా రైతులు అవతలికి రోడ్డు దాటాలంటే కూడా అంత ఇబ్బంది కనివేరుగని అంత పబ్లిక్ ఈ జనాన్ని
దర్శనం దగ్గర మాకు ప్రసాదం దగ్గర చాలా రష్ ఉంది. అక్కడ చాలా ఇబ్బంది అయింది. అంత లేడీస్ అక్కడ సిస్టమ్ సరిగ్గా లేక పోలీసు వాళ్ళు అది లేకుండా ఇక మొత్తం ఎవరు రాళ్ళే అయిపోయినారు. మొత్తం లేడీస్ ఒకరిపైన ఒకరు వాడడం మస్తు ఇబ్బంది అయింది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో రేపు ఎల్లుండి గరుడ ప్రసాదం పంపిణీ చేయడం లేదన్నారు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్. ఇవాళ ఊహించని విధంగా భక్తులు రావడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు. ఇవాళ సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలా మంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఆశించిన దానికంటే 100 రెట్లు కాదు 1000 రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలా మంది భక్తులు ప్రసాదం పొందారు. కానీ అదే రీతిలో చాలా మంది భక్తులకి ప్రసాదం దొరకక అవస్థపడడం జరిగింది. ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము. మళ్ళీ రేపు ఎల్లుండి అవతలెల్లుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది, కానీ ఈసారి ఇవ్వడం లేదు. ఇవాళతోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం. దయచేసి భక్తులందరూ గమనించాలి. గరుడ ప్రసాదాన్ని దాదాపు 60,000 మంది భక్తులకు పంపిణీ చేశారు ఆలయ నిర్వాహకులు. అనూహ్యంగా భక్తులు పెరిగినా చాలా మందికి ఇచ్చామని ప్రకటించారు.